Hi everyone, this is your class 10 mathematics, chapter 8 introduction to trigonometry, exercise 8.2 second question. Choose the correct option and justify your answer. Justify your choice. Okay, 2 into tan 30 degrees. Tan 30 degrees value is 1 by root 3, right? So 2 into tan 30 degrees by 1 plus tan square 30 degrees. Tan 30 degrees value is 1 by root 3 whole square. So 2 into 1, 2 by root 3 by 1 plus ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ యాజ్ వెల్ as డినామినేటర్కి అప్లికబుల్ అవుతుంది. సో 1 by root 3 whole square is 3. 2 by root 3 by 3 is LCM here. So 3 plus 1 that is equal to 2 by root 3 by 4 by 3. It is of the form a by b by c by d. So we can write it as a by b into d by c. అంటే డినామినేటర్ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. So 2 by root 3 into 3 by 4. 2 table 2 times cancel అవుతుంది and ఇక్కడ 3 can be written as root 3 into root 3. సో అక్కడ ఉన్న ఒక రూట్ 3 ఇక్కడ ఉన్న రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా రిమైనింగ్ రూట్ 3 ఉంటుంది. సో ఫైనలీ రూట్ 3 by 2 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మరి ఈ ఆప్షన్ అనేది ఇక్కడ రూట్ 3 by 2 అనేది ఏ ఆప్షన్స్లోనూ లేదు, కాకపోతే యాంగిల్ వైజ్ మనం చూస్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సైన్ 30 degrees. సైన్ 30 degrees ఈజ్ రూట్ 3 by 2నే కదా. సో దిస్ విల్ బి ఆర్ రిక్వైర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనమాట. సైన్ 60 degrees వాల్యూ రూట్ 3 by 2 కదా. సో ఏ అనేది మనకు ఆప్షన్ అవుతుంది. మరి కాస్ 60 వాల్యూ 1 by 2 కదా. tan 60 is root 3. Sin 30 degrees is 1 by 2. So ఈ ఏ ఆప్షన్స్ తోనూ మనకు వచ్చిన ఆన్సర్ మ్యాచ్ కాలేదు. సో root 3 by 2 is the required answer. Next, second bit, 1 minus tan square 45 degrees by 1 plus tan square 45 degrees. Tan 45 value 1 kadamma. So 1 minus 1 square by 1 plus 1 square. 0. 0 by 2. 0 by anything is 0. ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, డినామినేటర్లో 0 ఉంటే ఆ వాల్యూ మనకి ఇన్ఫినిటీ అవుతుంది. న్యూమరేటర్లో 0 ఉంటే దాని వాల్యూ 0నే. సో 0 అన్న ఆప్షన్ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అమ్మా? డి. సో డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆప్షన్. మరి tan 90 అయ్యే ఛాన్స్ ఉందా? tan 90 వాల్యూ ఇన్ఫినిటీ కదా, అండ్ sin 45 ఈజ్ 1 by root 2. సో డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆప్షన్. నెక్స్ట్, sin 2a ఈక్వల్ టు 2 sin a అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? వెన్ ఏ వాల్యూ, ఈ ఏ యాంగిల్ ప్లేస్లో మనము ఇక్కడ ఉన్న కింద ఉన్న ఆప్షన్స్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 2a, sin 2a is sin 2 into 0 degrees. That is sin 0 only. sin 0 వాల్యూ is 0. LHSలో సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో ఇక RHS sin 2aలో సబ్స్టిట్యూట్ చేద్దాం. I mean 2 sin a, 2 into sin 0 degrees. Sin 0 value 0, 2 into 0 is 0. So LHS is equal to RHS. అంటే ఇక్కడ ఇచ్చిన sin 2a is equal to 2 sin a అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది. సో దిస్ విల్ బి ఆ రిక్వైర్డ్ ఆప్షన్. సో ర్యాండమ్గా మరి ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా? 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తూ చూద్దాము. sin 2 into 30 sin 60 అవుతుంది. sin 60 degrees వాల్యూ is root 3 by 2. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 sin a, 2 into sin 30 degrees. 2 into sin 30 is 1 by 2. 2 క్యాన్సిల్ అయితే మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ LHS is not equal to RHS అంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ కాలేదు. అదేవిధంగా ఏ ప్లేస్లో 45 degrees 60 degrees సబ్స్టిట్యూట్ చేసినా సరే LHS is equal to RHS అవ్వదు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవ్వదు. సో మీరు అది చెక్ చేయండి అండ్ ఏ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వి కమ్ టు ద ఫోర్త్ బిట్. 2 tan 30 degrees by 1 minus tan square 30 degrees. సో ఫస్ట్ బిట్ని ఫోర్త్ బిట్ని కంపేర్ చేసి చూసినట్లయితే రెండు సిమిలర్గా ఉన్నాయా? అండ్ ఇక్కడ డినామినేటర్లో 1 plus tan square 30 ఇస్తే ఇక్కడ డినామినేటర్లో 1 minus tan square 30 degrees ఇచ్చారు. సో ఫస్ట్ బిట్ మనకు ఫోర్త్ బిట్ సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్లో మైనస్ ఇచ్చారు. ఓకే, సో ఆన్ టేకింగ్ ఎల్సిఎం మనకి 3 minus 1 వస్తుంది. 3 minus 1 అంటే ఇక్కడ 2 by 3 వస్తుంది. అండ్ ఆఫ్టర్ అండ్ ఫ్రాక్షన్ రివర్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైపోతుందమ్మా? ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయ్యాక 2 by root 3 into 3 by 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఈ 3 కెన్ బి రిటన్ యాజ్ root 3 into root 3 కదా. అక్కడ న్యూమరేటర్లో ఉన్న root 3 డినామినేటర్ root 3 మనకి క్యాన్సిల్ అయిపోతే root 3 is the remaining value. root 3 అనేది మరి ఇక్కడ ఏ ఆప్షన్లో కూడా లేదు కదా. కాకపోతే root 3 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అనేది మనం చెక్ చేస్తాము. tan 60 degrees వాల్యూ root 3నేనా? సో దిస్ విల్ బి ద రిక్వైర్డ్ ఆప్షన్.
ఓకే, మరి చెక్ చేయండి. సైన్ 30 ఈజ్ 1/2, √3 కాదు. సో ఇది మన ఈక్వేషన్, మన ఆప్షన్ కాదు. సైన్ 30 డిగ్రీస్ ఈజ్ √3/2, సో ఇది కూడా మన ఆప్షన్ కాదు. కాస్ 60 డిగ్రీస్ ఈజ్ 1/2. సో ఫైనలీ సి ఈజ్ ద రిక్వైర్డ్ ఆప్షన్. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ బిట్ సొల్యూషన్లోనే ఇట్లా సైన్ చేంజ్ చేసేసి రాసేసాను కదా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఈ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి tan 30, tan square 30 వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి మీరు సింప్లిఫై చేసి ఆప్షన్ని మార్క్ చేయండి. సో ఇలా ఈ 4 బిట్స్ మాత్రమే కాదు, ఇలాంటివి ఎటువంటి సమ్స్ ఇచ్చినా సరే మీరు చేయగలగాలి. అంటే మీకు ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో మన సెకండ్ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్నీ కూడా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా మెమరైజ్ చేసుకోవాలి అనేది మనం 3 మెథడ్స్ నేను మీకు నేర్పించాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి చెక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.